జగతి మహేంద్ర మినిస్టర్ గారు ఏర్పాటు చేసిన మీటింగ్ నుంచి ఇంటికి వచ్చేసి ఆలోచిస్తూ ఉంటారు కదా. రిషి వచ్చాక రిషి ఏం డెసిషన్ తీసుకుంటాడో అదే ఫైనల్ అని అంటుంది కదా జగతి. తరువాత కాలేజ్ నుంచి వసు రిషి ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరతారు. రిషి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వసు అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి వసు ఆలోచిస్తున్నావు? నన్ను ఆలోచించొద్దు అని నువ్వు ఆలోచిస్తున్నావా అని అంటాడు రిషి. అత్తయ్య మావయ్య కాలేజ్కి రాలేదు అంటే ఇంకా మీటింగ్ అవ్వలేదంటారా? లేకపోతే అత్తయ్య మావయ్య ఇంటికి వెళ్ళిపోయి ఉంటారా టైం అయిపోయిందని ఇటు రాకుండా అని అంటుంది వసు. ఏమో వసు, మీటింగ్ అయిపోతే ఫోన్ చేస్తారు కదా. నాకు కానీ నీకు కానీ ఇద్దరిలో ఎవరికి ఫోన్ చేయలేదు కదా అని అంటాడు రిషి. అవును సార్, దాని గురించే ఆలోచిస్తున్నాను. అత్తయ్య ఫోన్ చేస్తారు మీటింగ్ అయిపోయిన వెంటనే, కానీ ఫోన్ చేయలేదు అంటే అక్కడ ఏదైనా గొడవ జరుగుంటుందా అని ఆలోచిస్తున్నాను సార్ అని అంటుంది వసు. శైలేంద్ర గొడవ పడాలని చూసినా సరే మినిస్టర్ గారు ఉన్నారు కదా, అలా ఏం జరగదులే, నువ్వేం కంగారు పడకు, ఆ విషయం గురించి ఆలోచించకు అని అంటాడు రిషి. అలా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేస్తారు రిషి వసు. కారు దిగగానే వాళ్ళకి జగతి మహేంద్రల కార్ కనిపిస్తుంది. డాడ్ వాళ్ళు వచ్చేసారు వసు అని అంటాడు రిషి. అవును సార్, ఇంటికి వచ్చేసారంటే ఏం జరిగిందో ఏంటో అని ఇంకా కంగారుగా ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. అమ్మా అమ్మా అనుకుంటూ రిషి లోపలికి వస్తూ ఉంటాడు. రిషి వచ్చినట్టున్నాడు మహేంద్ర అని అంటుంది జగతి. ఇంకా అంతలో లోపలికి వచ్చేస్తారు రిషి వసు. ఏంటమ్మా కాలేజ్కి రాకుండా ఇంటికే వచ్చేసారు డైరెక్ట్గా? అక్కడ ఏమైనా ప్రాబ్లం అయిందా? కనీసం ఫోన్ కూడా చేయలేదు, ఏం జరిగింది, ఏదైనా ఇబ్బందా అని అడుగుతూ ఉంటాడు జగతిని రిషి. నాన్న రిషి, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అంటుంది జగతి. మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే నార్మల్ మీటింగే అనుకున్నాను, కానీ వస్తారాకి మీరు ఫోన్ చేసి చెప్పారంట కదా, మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మన కాలేజ్కి ఇవ్వడానికి మినిస్టర్ గారు పిలిపించారు అని. అందుకే అక్కడ శైలేంద్ర మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించాడేమో అని అడుగుతున్నానమ్మా అని అంటాడు రిషి. రిషి వాడి గురించి తెలిసిందే కదా, వాడు ఇబ్బంది పెట్టాలనే చూస్తూ ఉంటాడు, కానీ మినిస్టర్ గారు ఉన్నారు కదా, ఏం జరగలేదులే అని అంటాడు మహేంద్ర. అయినా మినిస్టర్ గారు నన్నెందుకు పిలవలేదు మీటింగ్కి, మీ ఇద్దరిని ఎందుకు రమ్మని చెప్పారు అని అంటాడు రిషి. నాన్న, శైలేంద్ర వస్తున్నాడు కదా, మళ్ళీ ఏమైనా మీ ఇద్దరికి గొడవ జరుగుతుందేమో అని నిన్ను పిలవలేదు నాన్న. చర్చలు జరిపి సయోధ్య కుదిరేలా చేసి మన మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ని మనకు అప్పగించాలి అనుకున్నారు మినిస్టర్ గారు, కానీ చర్చలు ఫలించలేదులే నాన్న అని అంటాడు మహేంద్ర. అదేంటి ఫలించకపోవడం ఏంటి అని అంటాడు రిషి. ఇంకా జరిగిందంతా చెప్తాడు మహేంద్ర రిషికి. అదేంటి మావయ్య, మనందరం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడ్డాము, వాటి ఫలితాలను చూసి ఎంతో సంతోషించాము. అలాంటిది ఆ శైలేంద్ర ఇప్పుడు కాలేజ్ని మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే అలా ఎలా ఊరుకుంటాము? మన ప్రాజెక్ట్ మనకి ఇవ్వకుండా ఎందుకు ఆ శైలేంద్ర ఎంత పంతంగా ఉంటున్నాడు అని అంటుంది వసుధార. మన ప్రాజెక్ట్ మన చేతుల్లోకి వచ్చేస్తే మనం డెవలప్ చేస్తాం కదా, మన కాలేజ్కి ఎక్కడ పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయేమో అని ఆ శైలేంద్ర భయం, అందుకే ఆ ప్రాజెక్ట్ని మనకి ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు అలా అని అంటాడు మహేంద్ర. అత్తయ్య మీరేం మాట్లాడడం లేదేంటి, అసలు మీరు ఎందుకు ఊరుకున్నారు? మీరు రూపొందించిన ప్రాజెక్ట్ని అలా గాలి కుదిలేస్తే మీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు, అలాంటిది మీరు ఎందుకు ఊరుకున్నారు, ఎందుకు సైలెంట్గా ఉన్నారు? వాడి దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ని తీసుకోవడానికి కోర్టుకు వెళ్తామని చెప్పకపోయారా అని అంటుంది వసుధార. ఆల్రెడీ మినిస్టర్ గారు ఆ విషయం కూడా చెప్పారమ్మా, ఎప్పటికీ ఆ ప్రాజెక్టు రూపకర్త జగతి కాబట్టి జగతికే ఆ హక్కులన్నీ ఉంటాయి ఆ ప్రాజెక్టు పైన అని కూడా చెప్పారు, కానీ ఆ ప్రాజెక్ట్ని వదిలిపెట్టడానికి వాడికి ఇష్టం లేదు, ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళే సత్తా కూడా లేదు, మన మీద గెలుపు కోసం వాడు అలా ప్రవర్తిస్తున్నాడమ్మా అంతే అని అంటాడు మహేంద్ర. నేను రిషి సార్ మేమిద్దరం కూడా రావాల్సింది, ఆ శైలేంద్రని చెడుగుడు ఆడుకునే వాళ్ళము అని అంటుంది వసు కోపంగా. వసు, డిబిఎస్టి కాలేజ్ మావయ్య గారు స్థాపించారు, మావయ్య గారి పేరు ప్రతిష్టలకి అపకీర్తి కలగకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఏమీ మాట్లాడలేకపోయాను. బావగారు కూడా కేసు ఫైల్ చేసి ఆ ప్రాజెక్టు నీకు వచ్చేలా చేసుకోమ్మా అంటున్నారు, కానీ నాకు అది అలా ఇష్టం లేదు. అయినా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఉంటేనే మన కాలేజ్కి పేరు ప్రఖ్యాతులు వస్తాయా? మనం కొత్తగా మిషన్ ఎడ్యుకేషన్ లాగానే వేరే ప్రాజెక్టులను కూడా రూపొందించగలం కదా, అలాంటి తెలివితేటలు సామర్థ్యం మనకున్నవి కదా అని అంటుంది జగతి. ఉన్నాయి అత్తయ్య, కాదనట్లేదు, కానీ మనం
మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం మనందరం ఎంతో శ్రమించాము. కాబట్టి అది అలా పాడైపోతూ ఉంటే మనకి బాధగా ఉంటుంది కదా! అందుకే అంటున్నాను అత్తయ్య అని అంటుంది వసు. బాధ ఉంటుంది వసు, కానీ తప్పదు కదా అని అంటుంది జగతి. అయినా నేనేం ఊరుకోలేదు వసు. ఆ శైలేంద్ర గుండెల్లో దడ పుట్టాలి అని రిషిదే ఫైనల్ డెసిషన్. రిషి ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు అని ఒక హింట్ కూడా ఇచ్చాను. దీన్ని బట్టి ఆ శైలేంద్రకి అర్థమవుతుందిలే, రిషి ఊరుకోడు, రిషి ఎలా అయినా సరే కేసు ఫైల్ చేస్తాడేమో అని, మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుందేమో అని శైలేంద్రకి భయం పుట్టేలా ఒక షాక్ ఇచ్చొచ్చానులే వసు అని అంటుంది జగతి. అవును రిషి, మీ అమ్మ ఫైనల్ డెసిషన్ నీదే అని అక్కడ చెప్పొచ్చింది. కేసు వేయాలనుకుంటావో వద్దనుకుంటావో అంతా నీ ఇష్టం. దీనివల్ల ఆ శైలేంద్రకైతే ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది, గుండెల్లో గుబులు పుడుతుంది అని అంటాడు మహేంద్ర. చాలా మంచి పని చేశారు అత్తయ్య. లేకపోతే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ని ఆ శైలేంద్ర దగ్గర నుండి మనం తీసుకోలేము అనే ధైర్యంతో ఆ శైలేంద్ర ఇంకా రెచ్చిపోయేవాడు. మీరు అలా జలక్కివ్వడం వల్ల కొంచెం కంట్రోల్లో ఉంటాడు. ఎప్పుడు కేసు ఫైల్ అవుతుందో తెలియక టెన్షన్తో ఉంటాడు. అవునమ్మా, అలా చెప్పి చాలా మంచి పని చేశారు అని అంటాడు రిషి కూడా. ఏ విషయంలోనైనా శైలేంద్ర నా దగ్గర తోక జాడించాలి, అప్పుడు ఖచ్చితంగా నేను కేసు ఫైల్ చేస్తాను. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు మాకు కావాలి అని అంటాడు రిషి. సరేనన్న, మీరు ఇప్పుడే కదా వచ్చారు, వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి అని అంటుంది జగతి. సరే అమ్మా అని రిషి వసు రూమ్లోకి వెళ్ళిపోతారు. జగతి, రిషి చెప్పినట్టు మనం కేసు ఫైల్ చేసి ఆ ప్రాజెక్ట్ని మనం తీసేసుకుంటే బాగుంటుంది కదా అని అంటాడు మహేంద్ర. సరే మహేంద్ర, రిషి ఏం చెప్పాడో నువ్వే విన్నావు కదా, శైలేంద్ర ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే అప్పుడు కేసు వేస్తాను అని చెప్పాడు. చూద్దాం, శైలేంద్ర ఏమీ చేయకూడదని కోరుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా ప్లాన్ చేస్తే గనక దాని పర్యవసానాన్ని తప్పకుండా ఎదుర్కొంటాడు. రిషి ఆ శైలేంద్రకి ఎలా బుద్ధి చెప్పాలో అలానే చెప్తాడు అని అంటుంది జగతి. తర్వాత రిషి వసు ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వసు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, కొంచెం అల్లం టీ చేసిస్తావా అని అంటాడు రిషి. సార్, మీరు అల్లం టీ అడుగుతున్నారా అని అంటుంది వసు ఆశ్చర్యపోతూ. ఏ, నేను అడగకూడదా, నేను తాగకూడదా అని అంటాడు రిషి. లేదు సార్, మీరు సాధారణంగా ఎప్పుడూ అడగరు కదా అని అంటుంది వసు. ఇప్పుడు అడిగాను కదా అని అంటాడు రిషి. అవును, మీకు తలనొప్పి ఎందుకు వచ్చింది సార్ అని అంటుంది వసు. ఎందుకు అంటే ఏం చెప్తాం అని అంటాడు రిషి. నాకు తెలుసు సార్, ఎందుకు వచ్చిందో నేను చెప్పనా అని అంటుంది వసు. నేను వద్దు అన్నా నువ్వు చెప్తూనే ఉంటావు కదా, చెప్పు ఎందుకు వచ్చిందో అని అంటాడు రిషి. ఏం లేదు సార్, అత్తయ్య మావయ్య మిషన్ ఎడ్యుకేషన్ కోసం మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు అని చెప్పాను కదా, అప్పటి నుంచి మీరు అదే విషయాన్ని ఆలోచిస్తున్నారు, అందుకే మీకు తలనొప్పి వచ్చింది సార్ అని అంటుంది వసు. అబ్బో, వస్తారా మేడం గారు చాలా పెద్ద విషయాన్ని కనిపెట్టేశారు. ఈ విషయాన్ని అర్జెంటుగా పేపర్స్లోనూ న్యూస్లోనూ వేయించాలి, సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయించాలి అని అంటాడు రిషి. ఏంటి సార్, ఆట పట్టిస్తున్నారా అని అంటుంది వసు అలుగుతూ. కాదు, నిజమే చెప్తున్నా, నిజంగా నువ్వు చాలా పెద్ద విషయాన్ని కనిపెట్టేశావు వసు అని అంటాడు రిషి నవ్వుతూ. పోండి సార్, మీరెప్పుడూ నన్ను ఆట పట్టించడమే పనిగా పెట్టుకుంటారు అని అంటుంది వసు. అయ్యో, ఎంత మాట వస్తారా మేడం గారు, మీరు ఎంత పెద్ద విషయాన్ని కనిపెట్టారు, అలాంటిది మేము మిమ్మల్ని ఆట పట్టిస్తామా? వస్తారా మేడం గారంటే ఎవరు? తలనొప్పి ఎందుకు వచ్చిందో కనిపెట్టిన ఒక సైంటిస్ట్. అలాంటి ఒక సైంటిస్ట్ని మేము ఆట పట్టిస్తామా? ఎంత మాట మాట్లాడారండి వస్తారా మేడం గారు. మీకు మేము సన్మానం చేయాలి అనుకుంటున్నాం వస్తారా మేడం గారు. మీ డేట్ ఇస్తే, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్తే మీకు మేము సన్మానం చేయాలి అనుకుంటున్నాం వస్తారా మేడం గారు అని రిషి ఆట పట్టిస్తూ ఉంటాడు వసుని. అయ్యో, ఇంత చిన్న విషయానికి సన్మానం దాకా ఎందుకులేండి అని అంటుంది వసు కూడా రిషిని ఆట పట్టించడానికి. అయ్యో, అంత మాట అనకండి, మీకు సన్మానం చేయడం మాకు మహాభాగ్యం. మీరు ఎంత గొప్ప సైంటిస్టో మీకు అర్థమవుతుందా? అసలు మీరు తలనొప్పి ఎందుకు వచ్చిందో కనిపెట్టిన గొప్ప సైంటిస్ట్ అండి మీరు ఇలా మొహమాట పడితే ఎలా? మేము మీకు సన్మానం చేయవలసిందే, మీరు ఒప్పుకోవాల్సిందే అని అంటాడు రిషి కూడా నవ్వుతూ.
అయ్యో, ఈ సన్మానాలు అవి నాకు పెద్దగా నచ్చవండి. ఒక పని చేస్తాను, నా అసిస్టెంట్‌ని పంపిస్తాను. మీరు నా అసిస్టెంట్‌కి చేసేయండి సన్మానం. పర్వాలేదండి, మీరేం ఆలోచించకండి. నా అసిస్టెంట్‌కి చేసినా, నాకు చేసినా ఒకటే సన్మానం. నాకు చేశారనే నేను ఫీల్ అవుతాను అని అంటుంది వసు. మీ అసిస్టెంట్‌కి చేయడానికి మీరెక్కడికి వెళ్తారేంటి? మీరు కూడా ఊర్లోనే ఉంటారు కదా! ఎక్కడికి వెళ్ళరు కదా! అదేదో మీకే చేస్తాము అని అంటాడు రిషి. మీరు సన్మానం చేయాలి అనుకునే రోజు నా డేట్స్ ఖాళీగా లేవండి. నేను ఫుల్ బిజీగా ఉన్నాను ఆ రోజు అని అంటుంది వసు. ఫుల్ బిజీనా? ఏం బిజీ అని అంటాడు రిషి ఆశ్చర్యంగా. ఏం బిజీ అని అంత తేలిగ్గా తీసి పాడేస్తారేంటండి? ఈరోజు నేను ఎలా ఒక విషయాన్ని కనిపెట్టానో అలానే ఆ రోజు కూడా ఒక పెద్ద మహత్తరమైన విషయాన్ని కనిపెట్టబోతున్నాను. అందుకే నేను ఫుల్ బిజీ ఆ రోజు అని అంటుంది వసు నవ్వుతూ. అబ్బో, సైంటిస్టులకే సైంటిస్ట్ అయిపోయేలా ఉన్నావు కదా అని రిషి కూడా వసు మాటలకి నవ్వుతూ ఉంటాడు. అలా ఇద్దరు జోక్స్ వేసుకుని నవ్వుకుంటూ ఉంటారు. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.